హలో డివైన్ స్టార్స్. ఈ రోజు నేను నీకు సైన్స్ ఎగ్జిబిషన్ చూపించబోతున్నాను. ఎక్కడ అంటే శ్రీనిధి స్కూల్లో. పిల్లలు భలే చేశారండి, అసలు సూపర్ గా ఉంది. అసలు నేను అనుకోలేదు. ఈ సైన్స్ ఫేర్ చూసినప్పుడు మా చిన్నప్పుడు స్కూల్లో మేం చేసిన సైన్స్ ఫేర్ అయితే గుర్తొచ్చింది. కానీ ఇప్పుడున్నంత టెక్నాలజీ మాత్రం అప్పుడు లేదు. అప్పటి పిల్లలతో ఇప్పుడున్న పిల్లల్ని కంపేర్ చేయడం అనేది నెవర్. శ్రీనిధి స్కూల్ పిల్లలు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. వీళ్ళది ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నమాట. వీళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే సేవ్ ద ఎర్త్. సేవ్ ది ఎర్త్ అంటే నాకు గుర్తొచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు మా స్కూల్లో ఉమారాణి టీచర్ అనేసి మా సైన్స్ టీచర్ ఉండేవాళ్ళు. తను కూడా మా అందరికి ఇట్లానే సైన్స్ ఎగ్జిబిషన్ అప్పుడు ఒక 1 వీక్ 2 వీక్స్ ముందుగా మాకైతే కూర్చోబెట్టి ఎవరెవరు ఏ ప్రాజెక్ట్ చేస్తారు అనేసి వాళ్ళకి ప్రాజెక్ట్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఒక ప్రాజెక్ట్ నేమ్ చెప్పి ఇది ఎవరు చేస్తారు అని అడిగినప్పుడు నేను సేవ్ ది ఎర్త్ ప్రాజెక్ట్ ని చూస్ చేసుకున్నాను. ఏరుకోరి చూస్ చేసుకున్నాను. నువ్వు చేయగలవా అంటే చేస్తాను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. చివరికి ఏం చేశానంటే ఒక పెద్ద కాటన్ బాక్స్ లో మట్టి నింపేసి ఒక మనిషిని పెట్టి ఒక చెట్టు పెట్టి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టేశాను. మా టీచర్ చూసి షాక్ అన్నమాట. సో ఎందుకంటే ఆవిడ దగ్గర కాన్ఫిడెంట్ గా నేను ఇది చేస్తాను అని చెప్పాను. తను నాకు అప్పుడు ఇచ్చిన గైడ్ ఏంటంటే ఇలా చెట్లు ఉండాలి, ఇలా ఎర్త్ ఉండాలి, ఇలా ఇవన్నీ ఉండాలి అని చెప్పింది అనమాట. ఇప్పుడు ఉన్న పిల్లలు ఎంత బాగా చేశారంటే అసలుకి చూడండి, మీరు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. అక్కడ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ లో సేవ్ ది ఎర్త్ చాలా బాగుంది. కానీ మన ఎర్త్ పరిస్థితి ఎలా ఉందంటే, ఫోన్ బ్యాటరీ 1% వచ్చిన మన ముఖం ఎలా ఉంటుందో ఎర్త్ కూడా అలాగే ఉంది. ఇంకా ఎర్త్ గురించి అయిపోయింది. ఇప్పుడు చంద్రయాన్ 3 దగ్గరికి వెళ్దాం. చంద్రయాన్ 3 మిషన్ పర్పస్ ఏంటి అంటే, మూన్ మీద సేఫ్ గా ల్యాండ్ అవ్వడం, అక్కడ సర్ఫేస్ ని స్టడీ చేయడం అండ్ న్యూ థింగ్స్ ని మనకి ఫోటో తీసి పంపించడం అన్నమాట. సో సేఫ్ గా ల్యాండ్ అవుతుందా లేదా, ఈ పిల్లవాడు చేసిన చంద్రయాన్ 3 ఇక్కడైతే సేఫ్ గానే ల్యాండ్ అయింది. చంద్రయాన్ 3 గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఇండియా మూన్ సౌత్ పోల్ మీద సక్సెస్ఫుల్ గా ల్యాండింగ్ చేసి ప్రపంచాన్ని షాక్ చేసింది. అది మన అందరికి ప్రౌడ్ మూమెంట్. ఒకవేళ మనకి మూన్ మీదకి వెళ్లే ఛాన్స్ వస్తే ఎలా వెళ్ళాలి, అసలు ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తాం కదా. మనం మాట్లాడుకోవడం ఎందుకులే గానీ, మూన్ మీదకి వెళ్ళడానికి రెడీ అయిన ఈ బాబునే అడిగేద్దాం అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనేసి. ఎక్స్ప్లెయినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. గ్యాస్ సిలిండర్స్ అంట, అవి 2 ఆక్సిజన్ పైపులు అంట. సో ఇవన్నీ వెనకాల వేసుకొని మూన్ మీదకి వెళ్ళిపోవాలంట. బస్ ఎక్కి వెళ్ళినంత ఈజీ కాదు అక్క. మూన్ మీదకి వెళ్ళాలంటే 1 2 3 ధూమ్ ధూమ్ అని పోవాలా. తర్వాత రాకెట్ లో కూర్చోబెట్టి పంపిస్తారు పైకి. మనల్ని గాల్లో ఎగరేస్తే భూమిని దాటుకొని మూన్ మీద దిగుతాం అని అయితే చెప్పుకుంటూ వచ్చాడనమాట. అసలు చూడండి, ఒక్కొక్కటి చూస్తుంటే మత్తి పోతుంది కదా. ఈ అబ్బాయి అయితే ఏకంగా రాకెట్ ని తయారు చేశాడు. ఇంకా ఎలా తయారు చేసావు ఏంటి అని అడిగిన తర్వాత అసలు ఇది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి అంటారా, ఇస్రో రాకెట్ అండి. మర్చిపోయారు, అప్పుడే మొన్నే కదా లాంచ్ చేశారు. సైంటిస్టులు అందరూ టెన్షన్ లో ఉన్నారు. మనం ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎట్లయితే ఎదురు చూసినామో అట్లనే వాళ్ళు కూడా 1 2 3 లాంచ్ అని ఆకాశంలోకి అయితే పంపించేసారు. ఇంకా ఈ అబ్బాయి, నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మరి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో మీ యొక్క రాతలు మార్క్స్ వేసి చెప్పండి. బాగుంటే 1 స్టార్ వేయండి, చాలా బాగుంది అంటే 2 స్టార్లు వేయండి, ఎక్స్ట్రాడినరీ ఉంటే 3 స్టార్లు వేయండి అన్నారు. చాలా బాగా చెప్పాడు కాబట్టి 3 స్టార్లు అయితే వేసేసి వచ్చేసాను అనమాట. ఇంకొక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళే కాన్సెప్ట్ తీసుకున్నారో చూసేద్దాం. వీళ్ళ కాన్సెప్ట్ వచ్చేసి డే అండ్ నైట్. మన లైఫ్ లో అయితే జాబ్ కి వెళ్లే పనిలో డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తూ వస్తాం కదా. సో అట్లానే భూమి కూడా తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉండిద్దంట. సో ఆ విషయం చెప్తూ స్టార్స్, మూన్, సన్ అన్ని కూడా వేసేసి ఒక చాట్ అయితే తయారు చేసింది పాప. ఇంకా నన్ను అడుగుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నాకు కూడా ఒక స్టారో చుక్కో పెట్టేసి వెళ్ళక్క అంది. సరే కదా అని చెప్పి ఆమె కోరికను ఎందుకు కాదనాలి అనేసి ఒక స్టార్ అయితే వేసి వచ్చేసాను అనమాట. మనోడు బద్దకానికి మారిపోయారు అనుకుంటా, పక్కన కూర్చున్నాడు కదా. ఇంకా మనోడైతే అసలు లెగవట్లేదు. అరే ఇంటర్ ఇది చెప్పురా అంటే కూడా వాడు ఏం చెప్పలేదు నాకు. సరేలే నిన్ను స్కిప్ చేసేస్తాను అని చెప్పి తనని స్కిప్ చేసి ఇంకా నేనైతే వేరే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను. మన సార్ గారు అయితే మరి ప్రాజెక్ట్ చేశారు కానీ ఈ ప్రాజెక్ట్ దగ్గర అయితే సార్ లేరు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తుండగా ఒక అద్భుతం అయితే కనిపించింది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, స్టెప్స్ ఎక్కిన వెంటనే లైఫ్ ఆన్ ద మూన్. సూపర్ ఉంది ఈ కాన్సెప్ట్. అసలుకి అస్సలు అనుకోలేదు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, చూడడానికి కలర్ఫుల్ గా. ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఒక వీడియో ఫోటో తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళగానే ఒక ముగ్గురు కనిపించారు. మరి ఆ ముగ్గురు కూడా ఎంతో వినయంగా విధేయతగా నుంచుని ఉండడం చూసి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను నేను. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే ఫోటోకి ఫోజ్ ఇచ్చారు ఫస్ట్. ఇంక ఈ ముగ్గురు కూడా వచ్చేసి ఇస్రో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు ఇస్రోని ఎలా లాంచ్ చేశారు, ఎప్పుడు ఏంటి అనేసి
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థమైంది కానీ కాస్తో కూస్తో అర్థం చేసుకొని అలా బయటకు వచ్చేసాను. మళ్ళీ వాళ్ళు క్వశ్చన్లు అడిగితే నేను ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాలేదు. అందుకని అడగక ముందే నేను థ్యాంక్స్ అని చెప్పేసి గబగబా వీడియో తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. వాళ్ళు చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా మన బుర్రలోకి ఎక్కాలి అని అంటే చాలా టైం పడుతుంది. అందుకని ఫాస్ట్ గా వాటి గురించి తెలుసుకొని గబా బయటకు అయితే పడిపోయాను. నిజంగా వీళ్ళ తెలివితేటలకి జోహార్లు అని చెప్పాలండి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వాళ్ళు ఓన్ గా తయారు చేశారు. ఇంటి పక్కన ఒక తమ్ముడైతే ఉంటాడు. తను ఎప్పుడు కూడా ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటాడు అనమాట. ఏవైనా కార్లున్నా కూడా బ్యాటరీస్ దొరికినా వాటితో ప్రతి ఒక్కటి కొత్తగా అయితే రెడీ చేస్తాడు. ఎప్పుడైనా ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కూడా సోలార్ సిస్టమ్ తో కరెంట్ అయితే లైట్స్ అయితే ఆన్ చేసి పెట్టేస్తాడు. అండ్ వాళ్ళకి ఒక ఫిష్ ట్యాంక్ కూడా ఉంది. ఆ ఫిష్ ట్యాంక్ లో ప్రతి ఒక్కటి కొత్తగా ట్రై అయితే చేస్తాడు. వాటికి మోటార్ పెట్టడం, లైట్స్ వేయడం, ఫిషెస్ అన్నిటిని కలర్ఫుల్ గా చూపించడం, ఇంకేదైనా పాడిపోయిన కార్ ఉంటే దాన్ని తీసుకొని రిపేర్ చేయడం చాలా బాగా చేస్తాడు. ఇంతకు ముందు అయితే ఒక కార్ కి తమ రిపేర్ చేసి రిమోట్ కంట్రోల్ కార్ లాగా రెడీ చేయడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటాడు అనమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మకి చిరాకు వచ్చి ఇల్లంతా గలీజ్ చేస్తున్నావు అని తిట్టిద్ది. కానీ ఆ పిల్లోడు మాత్రం అస్సలుకి కూడా బ్యాక్ స్టెప్ అస్సలు వెయ్యడు. ఏదైతే అది అవుతుంది అనుకొని ముందుకైతే వెళ్ళిపోతా ఉంటాడు. నిజంగా తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్. పెద్దయ్యాక ఏమవుతావురా అంటే సైంటిస్ట్ అవుతాను అని చెప్పేవాడు. ఇంకా మా చెల్లి చెప్పింది అనమాట, నువ్వు సైంటిస్ట్ అవుతావురా పెద్దయ్యాక అనేసి వాడు చేసే పనులన్నీ చూసి. సో వాడు కూడా ఫిక్స్ అయిపోయాడు, నేను సైంటిస్ట్ అవుతాను అని చెప్పేసి. మాటలు బాగానే చెప్తున్నావు గానీ ఇంతకీ ఆ పిల్లోడు ఎక్కడున్నాడో చెప్పలేదేంటి అంటారా? అదిగో ఈ ముగ్గురులో ఫస్ట్ లో నుంచున్నాడే, వాళ్ళ టీం మొత్తం కలిసి ఇస్రో ప్రాజెక్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే లూనార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. లూనార్ అంటే చంద్రునికి సంబంధించింది అనమాట. మన భూమికి ఒకటే సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడి పైన వాతావరణం అనేది ఉండదు కాబట్టి, అంటే గురుత్వాకర్షణ తక్కువ ఉంటుంది, గాల్లో ఎగురుతూ ఉంటారు. అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా ఉంటుంది, శబ్దం ఉండదు. మనుషులు వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకగలరు అనేసి ఈ లూనార్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరిగా ఏంటి అంటే భవిష్యత్తులో చంద్రుడిపై ఎక్కువ కాలం నివసించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. నాకు టైం సరిపోలేదు, సో అందుకని వాటిని ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేశాను. ఆ ఫొటోస్ చూసేసేయండి. శ్రీనిధి స్కూల్ గురించి చెప్పాలి అని అంటే బాగుంది. యాక్టివిటీస్ ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటుంది, అండ్ టూర్స్ ఉంటాయి. బయటికి తీసుకెళ్తారు పిల్లల్ని, ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్ గా ఉంచుతారు. సో చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం శ్రీనిధి స్కూల్ ని విజిట్ చేశాను, అది కూడా మా బ్రదర్ వల్ల. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, జావీ డివైన్ స్టార్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫాలో, లైక్ తప్పకుండా చేయండి. సో ఈ బ్యూటిఫుల్ సైన్స్ ఫేర్ ని మీరు కూడా తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కండక్ట్ చేస్తారు. సో ఆ టైంలో మీరు తప్పకుండా వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వద్దు. బ్యూటిఫుల్ ఉందన్నమాట. అసలుకి మీ స్కూల్ డేస్ అన్ని గుర్తొస్తాయి ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తే. Thank you.